శ్రీరామణ. నా పేరు మర్ల మహేశ్వర రెడ్డి. ఇక్కడ మానంది క్షేత్రంలో ప్రాణంగంలో ఒక అక్రమ చర్చి కడుతున్నారు. ఈ అక్రమ చర్చి నిర్మాణాన్ని ఆపడానికి ఇక్కడ వచ్చాము. దాని గురించి అక్కడికి వెళ్తే అతను మేము ఇల్లు అని చెప్తున్నాడు, కానీ అక్కడ మొత్తానికి అయితే చర్చే కడుతున్నాడు. దీని గురించి పంచాయతీ సెక్రటరీ వాళ్ళకి, పిఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా ఆపాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. ఈరోజు మండలం మహానంది గ్రామంలో ఈరోజు ఈశ్వర్ కాలనీలో చర్చి నిర్మాణం అవుతుందని స్థానిక కార్యకర్తలు చెప్పడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు చెప్పడం జరిగింది. అందుకు ఈరోజు ఆ చర్చి నిర్మాణం ఆపాలని పంచాయతీ సెక్రటరీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. నా పేరు నాగిరెడ్డి, నంద్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్ సహకారదర్శి. మహానంది మండలం పరిధిలోని మహానంది దేవస్థానం ప్రాంగణం అతి సమీపంలో ప్రాంగణం దగ్గరలోనే 100 మీటర్ల లోపలే అనాథరైజ్డ్ చర్చి, ఎటువంటి పర్మిషన్లు ఏం లేదు. ఒకటేంటంటే ఇక్కడ పర్టికులర్గా ఉంది దేవస్థానం పరిధిలోనే 3 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడే కానీ చర్చి కట్టకూడదనేది బలంగా జీవో ఉంది. ఇతర మతాలు ఎవరే కానీ కట్టకూడదని జీవో ఉంది. కాబట్టి అది అతిక్రమిస్తూ ఇక్కడ స్థానికంగా చర్చి ఇంతకుముందు ఒక చర్చి కట్టడం జరిగింది. అతను దాన్ని మూపియడం, అధికారుల ద్వారా మూపియడం జరిగింది. అక్కడ ఉన్న స్థానికులు మళ్ళీ ఇంకొకటి దానికి ఎదురుగానే ఇంకొక చర్చి మొదలుపెట్టి కన్స్ట్రక్షన్ అయిపోయేటప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైనా కానీ అది ఇండ్లు అనుకుంటారు. ఫస్ట్ ఎవరైనా ఇండ్లు కట్టుకుంటారు. ఇంటి పైన ఎప్పుడైతే శిలువ బొమ్మలు స్టార్ట్ అవుతాయో అప్పుడు మాత్రమే ఇది చర్చి అని తెలుస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. హిందూ బంధువులారా, ఎక్కడైనా కానీ అనాథరైజ్ చర్చి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ, ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో కడుతూనే ఉన్నారు. అక్కడ ఒక్క క్రిస్టియన్ కూడా ఉన్నాడు, కానీ 4 చర్చీలు 5 చర్చీలు విపరీతంగా నంద్యాల జిల్లాలో ఎక్కడ చూసినా చర్చీలే. కాబట్టి ఇప్పుడే మేము స్థానికంగా ఏదైతే రూల్ ప్రకారము ముందు పంచాయత్ సెక్రటరీ గారిని, తర్వాత డిపిఓ గారిని, తర్వాత ఈ దేవస్థానం ఈఓ గారిని వీళ్ళల్లా కలిసి వారికి విన్నతి ఇచ్చడం జరిగింది. వాళ్ళు తగిన చర్య తీసుకోవాల్సిందిగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.